వెల్కమ్ టు డే6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. నా మిత్రుడు దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశాడు. నిన్న ప్రమాణ స్వీకారం చేశాడు. నేను ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తాను. ఎందుకంటే దాసోజు శ్రవణ్ చాలా తెలంగాణ ఉద్యమకారుడే కాకుండా మోస్ట్ బ్యాక్వర్డ్ కులాల నుండి వచ్చినవాడు, విద్యావంతుడు, ఉద్యమకారుడు, ఇంటెలెక్చువల్. నా మిత్రుడు దాసోజు శ్రవణ్ పార్టీ ఏదైనా కావచ్చు, గతంలోనే ఆయనకు ఇదే ఎమ్మెల్సీ పదవి గతంలో స్టార్టింగ్లోనే రావాల్సి ఉండే, రాలేదు. బట్ ఎట్టకేలకు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. వాళ్ళ దాసోజు శ్రవణ్కి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చినప్పటికీ ఓడిపోయాడు. అయితే ఆయనకు మేధావి కాబట్టి ఇవాళ అనివార్యంగా ఎమ్మెల్సీలో ఒకవైపు విజయశాంతి గారు వచ్చారు, అద్దెంకి దయాకర్గా వచ్చారు కాంగ్రెస్ పార్టీ నుండి, తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళు ఇద్దరు. సో మరో తెలంగాణ ఉద్యమకారుడు ఇవాళ దాసోజు శ్రవణ్ అక్కడ వచ్చేస్తే ధీటుగా ప్రశ్నలకు సమాధాన మండలిలో చెప్పగలిగే కెపాసిటీ ఉన్నవాడు. చాలా సందర్భాలలో లాస్ట్ స్టూడెంట్గా కూడా ఈ మధ్యకాలంలో ఆయన నేను సహకారాన్ని అందించాను, ఆయన లా కూడా కంప్లీట్ చేసినట్టుగా ఉన్నది ఈ మధ్యకాలంలో. సో కాబట్టి దాసోజు శ్రవణ్ ఈరోజు ఓ బీఆర్ఎస్ నేతగా ఆయన గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ గారు ఆయనతో ప్రమాణ స్వీకారం చేపించారు. ఈ సందర్భంగా డి6 డీజాకు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నది. ఇవాళ దాంట్లో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, అలాగే పద్మారావు గౌడ్ తదితరులు హాజరయ్యారు. అంతకుముందు దాసోజు శ్రవణ్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి శాసన మండలికి చేరుకున్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కార్యకర్తగా 18 ఏళ్ళు పనిచేశాడు. మాజీ సీఎం కేసీఆర్ తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం రాజకీయ పునర్జన్మగా భావిస్తున్నానని చెప్పేసి ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశాడు. సో కాబట్టి మిత్రులారా, ఇవాళ అంటే పాపం ఎప్పుడో రావాల్సిన పదవి ఒక ఉద్యమకారుడిగా ఆయనకు ఆలస్యంగా వచ్చినందుకైనా ఈ సందర్భంగా నేను మనం అభినందించి తప్పదు. ఎంతోమంది జూనియర్లు అవకాశాలు వచ్చాయి బీఆర్ఎస్లో, ఈయనకంటే జూనియర్లు. తర్వాత ఇంకోటి ఏంటంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు, ఈయన మోస్ట్ బ్యాక్వర్డ్ ఎంబీసీ కులం నుండి ఇవాళ ఒక అవకాశం వచ్చింది. సంతోషం ఏంటంటే అక్కడ బీసీలకు అవకాశం వచ్చింది శాసన మండలిలో ఈసారి కాంగ్రెస్ నుండి కూడా. విజయశాంతి బీసీనే, తర్వాత సిపిఐ క్యాండిడేట్ బీసీ యాదవే, తర్వాత ఈయన దాసోజు శ్రవణ్ బీసీనే. సో అంశాలు అనుకుంటా. సో ఇవాళ గోల్డ్ స్మిత్. సో అట్లాంటి మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీ కులాల నుండి కూడా ఇవాళ శాసన మండలిలోకి ఎన్నిక కావడం, వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం పార్టీలు, ముఖ్యంగా బీసీ ఉద్యమం ద్వారా ఇవాళ బీసీ ఉద్యమం బయట బలంగా ఉంది కాబట్టి ఆ ఉద్యమ ఫలితంగా ఇవాళ తప్పకుండా అనివార్యంగా బీసీలకు అవకాశాలు కనీసం శాసన మండలిలోనే వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నాయి కేవలం బీసీలకు ఉంది 19 సీట్లు మాత్రమే బీసీలో ప్రస్తుత అసెంబ్లీలో. గత అసెంబ్లీలో 21 సీట్లు ఉండే, ఇంకా 2 తగ్గినాయి. సో దానివల్ల ఇవాళ బీసీ ఉద్యమం ముఖ్యంగా 42% బీసీల వాటా ఉద్యమం ఈ మధ్యకాలంలో బలంగా ఉంది. తర్వాత దాని మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక బిల్లు పెట్టింది, ఆమోదించింది. కాబట్టి బీసీల యొక్క చర్చ అసెంబ్లీలో బలంగా ఉన్న కారణంగా ఇవాళ 3 బీసీలు, 4 సీట్లలో 3 బీసీలకు వచ్చి 1 ఎస్సీ మాలకు వచ్చింది, అద్దెంకి దయాకర్కు. సో కాబట్టి శాసన మండలిలో ఇవాళ మొత్తం కంప్లీట్గా రెడ్డి, విలమ, కమ్మ అనే పేర్లు లేకుండా బీసీలు, ఎస్సీలు మాత్రమే అవకాశాలు వచ్చాయి. అందులో మహిళ విజయశాంతికి కూడా అవకాశం వచ్చింది, అందులో బ్యాక్వర్డ్ కమ్యూనిటీ మహిళ. సో కాబట్టి ఇవాళ ఈ బయట ఉద్యమ ప్రభావాల వల్ల లోపల అవకాశాలు వస్తాయి అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. సో కాబట్టి ఇలా ఉద్యమకారుడైన శ్రవణ్ కానీ, ఉద్యమకారులైన విజయశాంతి కానీ, అద్దెకి దయాకర్ కానీ, సో వీళ్ళందరికీ కూడా అవకాశాలు రావడాన్ని ఈ సందర్భంగా స్వాగతిస్తాం. మనం అంతకుముందు కూడా వాళ్ళకు అవకాశం శాసన మండలిలో అవకాశం వచ్చినప్పుడు కూడా వాళ్ళని అభినందించిన, ఈయనను కూడా అభినందిస్తా. పార్టీ ఏదైనా సరే ఈ బడుగు బలైన వర్గాల నుండి అవకాశాలు పొందే ప్రతి వారికి డి6 డీజాకు అండగా ఉంటుంది. మీరు కూడా అండగా ఉండాలి. ఉద్యమానికి ముఖ్యంగా
దక్షిణాది ఉద్యమానికి అండగా ఉండాలని చెప్పేసి D6 డీజాక్ భావిస్తుంది. మరొకసారి బ్రదర్కు అభినందనలు D6 డీజాక్ తరఫున తెలియజేస్తున్నాను. జై భీమ్, జై పులే, జై పెరియార్.